రావాలని, మరిన్ని క్రీడలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పడి ఉండాలని క్రీడాకారులంతా ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ట్రాక్ కానీ క్రీడా వసతులు కానీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. విద్యార్థులు క్రీడాకారులు వివిధ రాష్ట్రాల నుంచి 2 రోజులు పాల్గొంటున్నారు. ఈరోజు ఇందూరు నగరంలో ఖేలో ఇండియా సౌజన్యంతో సౌత్ ఇండియా సైకిల్ స్పోర్ట్స్ కార్యక్రమం 14-15వ తారీఖు వివిధ రాష్ట్రాల నుండి సుమారు 300 మంది ఈ క్రీడాకారులు దీంట్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈ అవకాశము నిజామాబాద్ నగరానికి రావడం అనేది నిజంగా చాలా సంతోషదాయక విషయము. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఒలింపిక్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి గారికి మరియు సైకిల్ అసోసియేషన్ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఈ కార్యక్రమంలో ఈ సైకిల్ రేస్లో పాల్గొంటున్న క్రీడాకారులకు అందరికీ కూడా నా యొక్క బెస్ట్ విషెస్. అందరు కూడా రేస్లో విన్ ఒక్కరైనా కానీ పోటీలో పాల్గొనడం అనేది ముఖ్యం. ఈరోజు కాకుంటే నెక్స్ట్ ఇంకా స్పోర్ట్స్ పర్సన్ అనేది నెక్స్ట్కు ట్రై చేస్తారు ఫస్ట్ ప్లేస్ కోసం. ఈ స్పోర్ట్స్ తోటి హెల్త్ బాగుంటే మన ఫ్యూచర్లో ఎంతకన్నా ఎదగచ్చు. ముఖ్యంగా ఇందూరు నగరం అంటే జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులకు ఇది స్థలము. గత 2 సంవత్సరాల నుండి కూడా నేను నిజామాబాద్ నగరంలో స్టేడియము, మినీ స్టేడియము, ఇండోర్ స్టేడియము, క్రికెట్ స్టేడియం కావాలని నేను ఎమ్మెల్యే కాకముందు కలెక్టర్ గారికి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ ఏదైతే పాత కలెక్టర్ గ్రౌండ్లో ఉందో అక్కడ సింథటిక్ ట్రాక్ తోటి ఒక స్టేడియము మరియు ప్రెస్ క్లబ్ ముంగట ఇండోర్ స్టేడియము 30 సంవత్సరాల క్రితము 15 ఎకరాలు 15 సంవత్సరాల క్రితం 30 ఎకరాలు కేటాయించి రాజారాం స్టేడియం ఇంతవరకు అభివృద్ధికి నోచుకోలేదు. దాన్ని కూడా క్రికెట్ స్టేడియం చేయాలని అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. ఇన్ఛార్జ్ మినిస్టర్కు లెటర్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా మా ప్రయత్నం ఫలిస్తూ ఉంది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఇక్కడ స్టేడియం కోసము
గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. నిధులు కేటాయించడానికి కూడా మేము తప్పకుండా ఇన్ఛార్జ్ మినిస్టర్కు ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్ రాస్తాము. ఇటువంటి ఇంకా క్రీడలు నిజామాబాద్లో ఇంకా నిర్వహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరొకసారి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ఎంపీ అరవింద్ ధర్మపురి గారికి యాజ్ ఏ గెస్ట్గా, మరియు సంజీవ్ రెడ్డి గారికి, ఇతర కృపాకర్ రెడ్డి గారికి, ఇతర నిజామాబాద్ ప్రముఖులకు, క్రీడాకారులకు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్, గుడ్ విషెస్. భారత్ మాతా కీ జై. Whole India is participating from South Zone. This is from every state is participating. From Telangana we have chosen Nizamabad as a Asmita Cycling League event of 2024, and we are hugely happy to see the participation that has turned up, seeing the women participation from all across districts and even the different states who have come here. Very glad to see the number of participation, and I am very glad to see the results also. Let's see what happens. Thank you. ఖేలో ఇండియా విమెన్స్ లీగ్ వచ్చేసి సౌత్ జోన్ ఇలా 6 డిఫరెంట్ స్టేట్స్ పార్టిసిపేట్ చేస్తారు. అది తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు అండ్ అండమాన్ అండ్ నికోబార్. ఇది వచ్చేసి మోర్ దెన్ 300 ఎంట్రీస్ వచ్చినాయి. ఇందులో 3 కేటగిరీలు ఉంటాయి. 12 years to 16 years ఒక గ్రూప్, 17-18 ఒక గ్రూప్, 19 and above వచ్చేసి ఇంకో గ్రూప్. ఈ 12 to 16 గ్రూప్ వచ్చేసి సబ్ జూనియర్ గర్ల్స్ అంటారు దీన్ని. 17 and 18 గ్రూప్ వచ్చేసి విమెన్ జూనియర్, 19 and above విమెన్ ఎలీట్. ఇందులో 2 ఈవెంట్స్ ఉంటాయండి. వన్ ఇస్ ఇండివిజువల్ టైం ట్రయల్ ఉంటుంది, ఇంకోటి మాస్ స్టార్ట్ అంటే గ్రూప్ రేస్ ఉంటుంది. ఇలా ఇండివిజువల్ ఈవెంట్స్ అన్నీ ఉంటాయి. రేపు వచ్చేసి మాస్ స్టార్ట్స్ ఉంటాయి. ఈ పార్టిసిపేషన్ చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ చాలామంది వచ్చారు, అది ఒక మంచి గుడ్ సైన్. ఇంకా రేపు కూడా ఈ గ్రూప్ రేసెస్లో చాలామంది ఉంటారు. విజయకాంత్ గారు చాలా మంచి పని చేశారు ఇన్ గెట్టింగ్ సో మెనీ డిస్ట్రిక్ట్ నుంచి చాలామంది వచ్చారు ఇన్విటేషన్ ఇచ్చినాక. అండ్ హ్యూజ్ పార్టిసిపేషన్ ఉన్నది. ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్ ఫర్ ఖేలో ఇండియా, ఎస్పెషలీ ఫర్ విమెన్ in our state and all over South Zone. Thank you.